హాయ్ హలో నమస్తే. కర్ణాటకలో ఒక కొత్త సమస్య. క్రైస్తవులు మీ కులం పక్కన క్రైస్తవుడు అని రాయవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు కర్ణాటకకు సంబంధించిన క్రైస్తవులకి ఇచ్చినటువంటి ఒక దానివల్ల ఇప్పుడు కంట్రవర్సీ నడుస్తుంది కర్ణాటక రాష్ట్రంలో. డీకే శివకుమార్ అండ్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య మెన్షన్ దట్ ది క్రిస్టియన్స్ డోంట్ యూజ్ కురూబా క్రిస్టియన్, బ్రాహ్మిన్ క్రిస్టియన్, మాలా క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్ ఇవన్నీ రాయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక పెద్ద గొడవ జరిగింది అక్కడ. అది జరిగిందంటే ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ అని మాలలో మాదిగలు చర్చికి వెళ్ళేటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు కదా, మాలా మాదిగలు క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటి వరకు చర్చిల్లో అడుగుతున్నారు, మీది 2, 3 అంటే నువ్వు మాలోడివే మాదిగడివి అని అడుక్కున్నారు చర్చిల్లో. ఎవరైనా కొత్తడు కనిపిస్తే వాడు 2, 3 అంటే మాలోడ మాదిగడ అని అడుగుతున్నారు, అంటే చర్చెస్లో అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కర్ణాటకలో జరిగిన ఆర్గ్యుమెంట్ వింటే మీకు బుర్రపోయేది. ఈ కర్ణాటక వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే, కర్ణాటక గవర్నమెంట్ ఈ మాదిగ అనే ఒక క్యాస్ట్ ఏదైతుందో, మాలా అనే క్యాస్ట్ ఏదైతుందో అది మీ క్రైస్తవులకు సంబంధించింది కాదు, దాని పేటెంట్ రైట్స్ హిందువులకే ఉంది. ఇక నుంచి మీరు క్రైస్తవులు ఎవరైనా క్రైస్తవులుగా మారితే మీరు ఇక నుంచి మాదిగాని పెట్టుకోవడానికి లేదు, మాలా అని పిలుచుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు ఒకసారి క్రిస్టియన్గా మారితే రిజర్వేషన్స్ పోతాయి అనేది ఎర్లియర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వీళ్ళు కర్ణాటకలో చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒకసారి నువ్వు క్రైస్తవుడిగా మారిపోతే మాలా అని పెట్టుకోవడానికి నీకు హక్కు లేదు, మాదిగా అని పెట్టుకోవడానికి హక్కు లేదు, అవి మాకు హిందువులకు సంబంధించిన పదాలు అని కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది. ఇక దీన్ని బట్టి చేస్తే మీరు ఎవరైనా క్రిస్టియన్స్కి చర్చ్కి వెళ్ళే వాళ్ళు చర్చిల్లో నువ్వు 3, 2, 3 అనుకుంటున్నారు కదా, అంటే అసలు ఆ పదాలు మీకు పేటెంట్ రైట్స్ లేవని అర్థమని వీళ్ళు చెప్తున్నారు సింపుల్గా. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదేంటంటే 2025కి సంబంధించి తెలంగాణలో చేసినట్టుగా వాళ్ళు ఒక క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు, సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే కర్ణాటక గవర్నమెంట్ చేస్తుంది. దానికి కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఈ సెప్టెంబర్ 22వ తారీఖున 2025 నుంచి అది మొదలవబోతుంది అనమాట. కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన క్యాస్ట్ సెన్సస్ సర్వే. ఆ క్యాస్ట్ సెన్సస్కి ఏ కులాలు పెట్టాలి అప్లికేషన్స్లో పెట్టడానికి వాళ్ళకి సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు, అక్కడ కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం రిజర్వేషన్స్ ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్లకు 17%, బీసీలకు 32%, ఎస్టీలకి 7%. ఆ బీసీల్లో నుంచి 5% రిజర్వేషన్స్ క్రైస్తవులకి ఇచ్చారు. ఆ 5%లో 4% దళిత క్రైస్తవులకి ఇచ్చారు. దళిత క్రైస్తవులు అంటే ఎస్సీలు కాదు, బీసీసీలు అంటే మన ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో బీసీసీలకు అనమాట. వాళ్ళు దళితులుగా ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యి బీసీసీకి వెళ్ళారు కదా, వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇన్ కర్ణాటక. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న రిజర్వేషన్స్ స్టేటస్ ఇది. ఇప్పటికే 56 దాటిపోయింది, వరకు క్యాప్ ఎప్పుడో దాటిపోయింది కర్ణాటకలో. ఓకే, బట్ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వీళ్ళకి వచ్చిన కొత్త సమస్య ఏంది, ఎస్సీల దగ్గర సమస్య రాల, బీసీల దగ్గర సమస్య వచ్చింది. ఈ బీసీల్లో ఏబిసిడి కేటగిరీలు చేశారు. బీసీలోకి ఏబిసిడీలు కేటగిరీ చేసిన తర్వాత కొన్ని కులాలన్న బీసీలకు సంబంధించినటువంటి కర్ణాటకలో లింగాయత్తు, కురూబా అనేటువంటి కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కనుక రిలీజియన్ మార్చుకున్నా సరే వాళ్ళు ఇంకా మేము హిందూ మాలా, హిందూ మాదిగా అని సర్టిఫికేట్లో రాసి వాళ్ళు హిందువులుగానే ఉంటూ చర్చికి వెళ్ళిన అయినా సరే వాళ్ళు కన్వర్షన్ చేసుకోకుండా వాళ్ళు మేము క్రిస్టియన్ హిందూ మాలా, హిందూ మాదిగా అని రాసి సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు హిందువులుగానే ఉంటున్నారు. ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు, ఎస్టీలు కాదు ఎస్సీలు మాత్రమే ఇన్ ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఆ సమస్య లేదు. వాళ్ళకి రిజర్వేషన్స్ ఒకవేళ క్రిస్టియన్ మారినా వాళ్ళకి రిజర్వేషన్స్ పోవు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు ఉంది. కాబట్టి బీసీలో చాలామంది ఏం చేశారంటే, బీసీలో చాలామంది మేము హిందూ అని ఎందుకు రాసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను, అక్కడ లింగాయత్తు, కురూబా అది ఉన్నాయి కర్ణాటకలో. మీకు అర్థం అవడానికి ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఒడ్డెర బీసీ కమ్యూనిటీ, యాదవ బీసీ కమ్యూనిటీ, ఇట్లా కొన్ని కమ్యూనిటీ బీసీలకి సంబంధించిన ఇప్పుడు ఒడ్డెర, యాదవ ఉందనుకోండి, 2 మంగళి ఓకే ఉందనుకోండి, 3 క్యాస్ట్ల గురించి రజక క్యాస్ట్లు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు హిందూ అని రాసినా క్రిస్టియన్ రాసిన వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. ఎందుకంటే బీసీలకి అలాంటిది ఏం లేదు, రిజర్వేషన్ పోయిద్దని ప్రస్తుతానికి లేదు. ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలకు ఉంది. కాబట్టి చాలామంది క్రైస్తవులుగా మారినటువంటి ఈ కులస్తులు అంటే ఇప్పుడు యాదవుల్లో ఎవరన్నా క్రైస్తవుడిగా మారితే వాళ్ళు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి నీ క్యాస్ట్ ఏంటి అని అడిగినప్పుడు హిందూ యాదవ బదులు క్రిస్టియన్ యాదవ అని రాస్తున్నాడు. ఎందుకు, ఒకవేళ క్రిస్టియన్ అని రాసినా నాకు రిజర్వేషన్ పోదు కదా అనేటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు ధైర్యం అనమాట. ఇప్పుడు దాంతో మేము హిందూ అని ఎందుకు పిలుచుకోవాలి, మేము క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాం కదా అని ఈ బీసీ కమ్యూనిటీస్ యాదవ, ఒడ్డెర, గొల్ల, రజకలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్గా మెన్షన్ చేస్తున్నారు సర్టిఫికేట్లో.
అంటే ఎలాగో ఇప్పుడు కర్ణాటక ఆస్పెక్ట్కి వస్తున్నా. ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది. కర్ణాటకలో ఏమైంది, లింగాయత్తు, కురుబ, మాదిగ అనేవాళ్ళు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, కురుబా ఎగ్జాంపుల్ తీసుకోండి, కురుబా అని ఒక క్యాస్ట్ని కురుబా క్రిస్టియన్ అని రాస్తున్నారు సర్టిఫికేట్లో. హిందువులు ఎవరైతే ఉన్నారో కురుబా నుంచి కురుబా హిందూ అని రాస్తారు. హిందూ కురుబా అని హిందువులు రాస్తే, క్రిస్టియన్ కురుబా అని క్రిస్టియన్గా కన్వర్ట్ అని కురుబా వాళ్ళు రాస్తున్నారు సర్టిఫికేట్లు. ఇప్పుడు ఒక క్యాస్ట్ 2 ముక్కలైంది. ఎలాగా, హిందూ కురుబా, క్రిస్టియన్ కురుబా అని 2 ముక్కలైంది కర్ణాటకలో. అలాగే ప్రతి క్యాస్ట్ నుంచి కన్వర్ట్స్ ఏం రాశారంటే, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి క్రిస్టియన్ కురుబా, క్రిస్టియన్ లింగాయత్, క్రిస్టియన్ మాదిగ, క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ ఇట్లా క్రిస్టియన్ రాసుకుంటూ పోయారు. అలా రాసుకోవడం వల్ల ప్రతి క్యాస్ట్ 2 ముక్కలైంది. చేయడం వల్ల సబ్ క్యాస్ట్ల యొక్క లిస్ట్ పెరిగిపోయింది. అక్కడ ప్రాబ్లం అయిపోయింది కర్ణాటకలో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే, ఇప్పుడంటే ఆ లిస్టు చూసి వాళ్ళు షాక్ తిన్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఏం షాక్ తిన్నారు, హిందూ కురుబా, హిందూ క్రిస్టియన్, కురుబా, హిందూ కురుబా, క్రిస్టియన్ కురుబా ఒకటే, హిందూ మాదిగ, హిందూ క్రిస్టియన్, హిందూ మాదిగ, క్రిస్టియన్ మాదిగ, హిందూ మాల, క్రిస్టియన్ మాల, అలా ప్రతి ఒక్కటి 2 లిస్ట్ వేసుకుంటూ పోయి కర్ణాటకలో పెద్ద లిస్ట్ అయిపోయింది. అది ఒక్కొక్కటి 2 సార్లు రాయబట్టి భారతీయ జనతా పార్టీకి షాక్ తిన్నారు. అది చూసి ఇదేంది ఇక్కడేంది క్రిస్టియన్ మాదిగ, క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ అంటే మాల మాదిగ రాయరు, వాళ్ళు ఎస్సీల కిందకి వస్తారు. అదే కురుబా క్యాస్ట్, లింగాయత్తు ఆ క్యాస్ట్లు రాశారు. వాళ్ళందరూ రాస్తే, అర్రే ఇది బీసీలు మొత్తం ఇలా మేము క్రిస్టియన్స్ అని పబ్లిక్గా చెప్పేసుకున్నారు, ఈ క్రిస్టియన్స్ చెప్పలేకపోతున్నారు దాన్ని, వాళ్ళు ఇంకా హిందూ అనే రాస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా వదిలేస్తే ఇక హిందూ జనాభా పడిపోయింది కదా, క్రిస్టియన్ జనాభా పెరిగింది కదా. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, ఇప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మీద టార్గెట్ పెట్టారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే క్రిస్టియన్స్ అనే వాళ్ళకి క్యాస్ట్ అనేది లేదు, వాళ్ళ మొత్తంలో క్రిస్టియన్స్ అనే వాళ్ళకి క్యాస్ట్ లేదు. ఈ బీసీలు ఎవరెవరైతే కురుబా క్రిస్టియన్, లింగాయత్ క్రిస్టియన్, వీళ్ళు ఎవరెవరైతే క్రిస్టియన్ అని రాశారో వాళ్ళందరికీ రిజర్వేషన్స్ తీసేసి ఒక సింగిల్ క్రిస్టియన్ అనే క్యాస్ట్లో వేసేయండి అని చెప్పి వీళ్ళు గొడవ చేశారు నిన్న కర్ణాటకలో ఇది జరిగింది. అది ఓకే. మోరోవర్ వీళ్ళందరికీ ఆ 5% క్రిస్టియన్స్కి ఇచ్చిన 5% రిజర్వేషన్స్లోనే ఇవ్వాలి తప్ప ఈ బీసీలకు సంబంధించినటువంటి ఇది వాళ్ళ క్రిస్టియన్స్కి సంబంధం లేదు అని ఆర్గ్యూ చేస్తూ కొత్తది ఆర్గ్యూ చేశారంటే, అసలు ఈ కులం పేర్లు కూడా మాకే పేటెంట్ రైట్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్కి సంబంధం లేదు అంటున్నారు. అంటే అర్థం మాదిగా ఉందనుకోండి, ఇప్పుడు అందరు మనోళ్ళు వెనక పేర్లు తగిలించుకున్నారు కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, మందకృష్ణ మాదిగని తగిలిచ్చారు వెనక పేరు. మందకృష్ణ మాదిగ గారి క్రిస్టియన్. ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం నువ్వు క్రిస్టియన్ అయితే మాదిగని పెట్టుకోవడానికి లేదు, మాదిగ అనేది హిందూ మతస్థులకు సంబంధించిందే, పేటెంట్ రైట్స్ హిందువులకు మాత్రమే ఉంది, మీకు లేదు అని కొత్త ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే చర్చిలకు వెళ్ళేటువంటి మాదిగలు ఉన్నారో, ఇక మీకు మాదిగ అనేది దానికి మీకు సంబంధం లేదనమాట. మాలలు ఉన్నారో మాలలు అనే దానికి మీకు సంబంధం లేదు. కాబట్టి ఇక చర్చిలో మీరు 2-3 అనుకోవడం వేస్ట్ ఇక కర్ణాటక గవర్నమెంట్ ప్రకారం. ఓకే, బట్ అది పాసిబుల్ అయితే లేదో తెలియదు. బట్ దే బ్రాట్ ద న్యూ ఆర్గ్యుమెంట్ ఇన్ కర్ణాటక. ఇది 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనేది ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఉంది. ఇప్పుడు బీసీలకు మొదలెట్టారు, అంటే బీసీలు టార్గెట్ చేస్తున్నారు. ఒకటి అర్థమైంది. అసలు యాక్చువల్గా కాంట్రవర్సీ ఏంటంటే, ఇప్పుడు 52 కొత్త సబ్ క్యాస్ట్లు లిస్ట్ చేశారు ఈ యొక్క క్యాస్ట్ సర్వేలో. నామన్ క్లేచర్స్ అన్నీ యాడ్ చేశారు. క్రిస్టియన్, బిల్లావా క్రిస్టియన్, ఒక్కలిగా క్రిస్టియన్, కురుబా క్రిస్టియన్, బ్రాహ్మిన్ క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్, ఇవన్నీ కూడా సబ్ క్యాస్ట్లు అన్నీ బయటకు వచ్చేసినాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 52 కొత్త సబ్ క్యాస్ట్లు వచ్చినాయి క్రిస్టియన్ పేరు మీద. 52 కులాల నుంచి క్రిస్టియన్ పేరు మీద వచ్చేసాయి మొత్తం. క్రిస్టియన్ మాలిగా, క్రిస్టియన్ బల్లేవా, క్రిస్టియన్ ఇట్లా వచ్చి రావటం బట్టి లిస్ట్ పెరిగిపోయేసరికి రిలీజియన్ మీద నువ్వు రిజర్వేషన్స్ ఎలా ఇస్తావు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలు గొడవలు వేశారు. కానీ కాంగ్రెస్ ఏం ఆర్గ్యూ చేస్తుంది, ఇదేంటంటే రిలీజియన్ మీద ఎవరు రిజర్వేషన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు 2025 సెప్టెంబర్ 2 తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ మొత్తం వచ్చి మీరు క్రిస్టియన్స్ని అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా శివాజీ నగర్ మెట్రో స్టేషన్ని మీరు సెయింట్ మేరీ మెట్రో స్టేషన్గా ప్రపోజల్ పంపించారు వాళ్ళు. శివాజీ నగర్ అనేది ఒక శివాజీ నగర్ పేరు, అది శివాజీ నగర్. అక్కడ ఒక మెట్రో స్టేషన్ పడింది. ఆ పక్కనే ఒక పెద్దది 125 సంవత్సరాల చర్చ్ ఒకటి ఉంది, సెయింట్ మేరీ చర్చ్. సరే, అది పురాతనమైనటువంటి చర్చి కదా అని చెప్పి దానికి సెయింట్ మేరీ మెట్రో స్టేషన్ అని పెట్టారని. ఇక్కడ హైదరాబాద్లో విక్టోరియా మెమోరియల్ అని ఒక మెట్రో స్టేషన్ ఉండేది, విక్టోరియా మెమోరియల్, ఎల్బీ నగర్ దాటగానే. అలాగే అక్కడ సెయింట్ మేరీ మెట్రో స్టేషన్ పెట్టారని అక్కడ గొడవ చేశారు వాళ్ళు. మా శివాజీ నగర్, శివాజీ అని పేరు తీసేసి సెయింట్ మేరీస్ పెడతారా అని చెప్పేసి గొడవ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ఫడ్నావిస్ గారు రియాక్ట్ అయ్యారు దాని మీద. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నావిస్ గారు రియాక్ట్ అయ్యి, మా మహారాష్ట్ర యుద్ధ వీరుడు శివాజీ గారిని మీరు సెయింట్ మేరీస్కి అవమానిస్తారని. ఏమంటే కొన్ని వందల మెట్రో స్టేషన్స్ దేశంలో, కొన్ని వందల మెట్రో స్టేషన్స్లో అన్నిటికీ హిందువుల పేర్లే ఉన్నాయి. ఏదో ఒకటి పక్కన 125 సంవత్సరాల చర్చ్ ఉంది కదా అని ఒక సెయింట్ మేరీస్ అని చర్చ్ పెడితే, ఒక మెట్రో స్టేషన్ పెడితే ఇంత గొడవ అవసరం లేదు కదా. సరే ఇంక అది గొడవ చేశారు అంతా కూడా. వాళ్ళు అది ఇంక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి ఇది గొడవ జరుగుతూ ఉందన్నమాట. అది అక్కడ కర్ణాటకలో జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా యాంటీ కన్వర్షన్లా ఎత్తేయడానికి మీరు ట్రై చేస్తున్నారు అంది. బట్ కాంగ్రెస్ ఏం ఆర్గ్యూ చేస్తుందంటే, రిజర్వేషన్స్ అనేవి మేము క్యాస్ట్కి ఇస్తున్నాము, హిందువులకి మతానికి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లింగాయత్ ఉందనుకోండి, మేము లింగాయత్తులకి రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. అది క్రిస్టియన్ లింగాయత్ కానీ, హిందూ లింగాయత్ కానీ, ముస్లిం లింగాయత్ కానీ, లింగాయత్కి క్యాస్ట్కి ఇద్దాం. మా ఇంటెన్షన్ ఇస్ దట్ వీ వాంట్ టు అప్లిఫ్ట్ ద లింగాయత్ కమ్యూనిటీ. సో అవర్ రిజర్వేషన్స్ ఆర్ ఫర్ లింగాయత్స్, నాట్ ఫర్ ద రిలీజియన్. బట్ మీరు ఎవరెవరు లింగాయత్తులు ఉన్నారో మాకు చెప్పండి అంటే, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లో కొంతమంది మేము హిందూ లింగాయత్, క్రిస్టియన్ లింగాయత్, ముస్లిం లింగాయత్ అని వాళ్ళు రాసి ఇచ్చారు. వాళ్ళు రాసి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఆప్షన్ లేదు, అది లిస్ట్ చేశారు. దీన్ని మేము లింగాయత్ అనేది మా కన్సర్న్, క్రిస్టియన్, హిందూ, ముస్లిం అనేది మా కన్సర్న్ కాదు. వీఆర్ గివింగ్ రిజర్వేషన్స్ టు క్యాస్ట్, నాట్ టు ది రిలీజన్ అనేది కాంగ్రెస్ ఆర్గ్యూ చేసింది కర్ణాటకలో. ఓకే, బట్ ఈ క్యాస్ట్ పక్కన రిలీజియన్ రాయటం అనేది వాళ్ళ ఇష్టము, మేము అడగలేదు, మేము రాయమని లేదు, వాళ్ళు రాసిస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ చాయిస్, ఇట్స్ నాట్ ద గవర్నమెంట్ చాయిస్ అని ఆర్గ్యుమెంట్ చేస్తుంది కర్ణాటక కాంగ్రెస్ అక్కడ. మోరోవర్ వీళ్ళు ఇంకా కూడా మేము మాదిగా క్రిస్టియన్, మాలా క్రిస్టియన్, బ్రాహ్మణ్ క్రిస్టియన్ అని రాసుకుంటున్నారు అని మాకు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే, అర్థం ఇంకా క్రిస్టియన్స్లో క్యాస్ట్ పోలేదని అర్థం అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకు కూడా క్రిస్టియానిటీ ఉంటేనే వాళ్ళు ఇంకా క్యాస్ట్లు పట్టుకుని రెఫర్ చేస్తున్నారని కదా అని అర్థం అనమాట. సో కాబట్టి మేము గవర్నమెంట్ రూల్స్ వైలేట్ అవ్వకుండా మేము రిజర్వేషన్స్ ఇస్తున్నామన్నారు. ఎందుకు గవర్నమెంట్ రూల్ అంటే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఈజ్ ఓన్లీ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నాట్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. కాబట్టి వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్స్కి క్రిస్టియన్, కురుబా, క్రిస్టియన్, లింగాయత్ వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇచ్చేస్తున్నారు అక్కడ కర్ణాటకలో. అది భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్నారు. సిద్ధరామయ్య గారు వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే, ఇక్కడ ఒక సిద్ధరామయ్య గారు ఒక్కటే ఆయనకి అర్థం కాలేదనుకుంటా. సిద్ధరామయ్య గారు అన్నారు, ఇదిగోండి మీరు హిందూ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది హిందూ సొసైటీ నుంచే వచ్చింది కాబట్టి అనాది కాలంగా వీళ్ళు రిజర్వేషన్స్ కన్వర్షన్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఇక్కడ హిందూ అని రాయకండి, ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది హిందూ రిలీజియన్, హిందూ సోషల్ సిస్టంలోనే ఉంది అని ఒక పదం చేశారు నిన్న. నేను సిద్ధరామయ్య గారికి చెప్పేది ఏంటంటే, సిద్ధరామయ్య గారు పొరపాటు చేస్తున్నారు. ఐ థింక్ ఈ మిస్అండర్స్టాండింగ్ ది ఎంటైర్ వ్యూ ఆఫ్ సిద్ధరామయ్య గారు. ఇష్యూ ఏంటంటే, గతంలో అంటే ఫస్ట్ కులాలు మొదలైనప్పుడు అప్పుడు క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ లేరు. కులాలు మొదలైనప్పుడు భారతదేశ వ్యవస్థలోకి కులాలు మొదలైనప్పుడు క్రిస్టియన్స్, హిందువులు లేరు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లేరు. ఓన్లీ హిందూ మతం మాత్రమే ఉంది దేశంలో. కాబట్టి అప్పుడు కులాలు మొదలైనాయి. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా పెరిగినా కూడా ఆ క్యాస్టిజం అనేది పోలా. అంటే అర్థం, నౌ ద క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ నాట్ ఇన్ ది హిందూ సొసైటీ, ఇట్ ఈస్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. సో మీరు ఇంకా హిందూ సొసైటీలోనే క్యాస్ట్ బేస్డ్ ఉంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందని మీరు ఆర్గ్యుమెంట్ చేసి ముస్లిమ్స్కి, క్రైస్తవులకి రిజర్వేషన్ తీసేయడానికి ఆర్గ్యుమెంట్ చేయడం పొరపాటు. అది క్యాస్ట్ అంటే డిస్క్రిమినేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ హిందూయిజం. ఇట్ ఈస్ ఎర్లియర్ వెన్ క్రిస్టియన్, ముస్లిమ్స్ ఆర్ నాట్ దేర్. But when Christians and Muslims are also there, they are also present. Now it is nook and corner of entire Indian society. Now the caste discrimination in the Indian society, not in the Hindu society, not in the Christian society, not Muslim. Indian society. Indian society includes Hindu, Christian, Muslim, Jain, Parsi, landaru kuda includes. And అర్థం ఇండియన్ సొసైటీ మొత్తానికి పాకిపోయినప్పుడు, ఇప్పుడు ఇది కాలనీ ఉంది, ఈ కాలనీలో కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. వర్షం పడిందంటే అన్ని ఇళ్ళ మీద వర్షం పడిపోయింది. అలాగే ఈ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అన్ని ఇళ్ళ మీద పడిపోయింది. క్రిస్టియన్ ముందు కింది, క్రిస్టియన్, హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరి మీద పడిపోయింది ఆ కుల వ్యవస్థ అనేది. కాబట్టి ఇప్పుడు ఇండియన్ సొసైటీలో ఉంది, హిందూ సొసైటీలో కాదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. మేబీ సిద్ధరామయ్య గారు అది ఐ థింక్ ఈ మిస్ దట్ పాయింట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇది కన్వర్షన్ భోగి మార్చారు కర్ణాటకని అన్నారు. ఇప్పుడు వీళ్ళు సిద్ధరామయ్య గారు, వీళ్ళు డీకే శివకుమార్ గారు, వీళ్ళు ఏం యాడ్ చేస్తున్నారంటే, మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, మతాలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ఫేక్ యాంటీ హిందూ అని మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. వీఆర్ గివింగ్ రిజర్వేషన్స్ టు 52,052 కోట్ల రూపాయలు మేము డబ్బులు పెట్టి, మేము 5 గ్యారంటీలు ప్రోగ్రాం పెట్టి మేము అందరికీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మొత్తానికి పంచుతున్నాము, ఎస్సీ ఎస్టీలకు మొత్తానికి పంచుతున్నాము. ఇలాంటప్పుడు మీరు ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి
మతాలకు సంబంధించిన గొడవలు సృష్టించడం కరెక్ట్ కాదని సిద్ధరామయ్య గారు చెప్పారు. బట్ కేటగరైజేషన్ అనేది కొత్త ఏం కాదు, ఇది కొత్తగా ఇన్వెంట్ చేసిందేం కాదు. ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి కులాలే. ఈ కురుబ, లింగాయత్ ఇవన్నీ అనాది కాలంగా వస్తున్న కులాలు. ఇప్పుడు మేము కొత్త కనిపెట్టేవంటి వీటినే ఉన్నా. కాకపోతే మీలో ఎవరో మాదిగలు ఎవరెవరు ఉన్నారు చెప్పండి అంటే వాళ్ళు కొంతమంది హిందూ మాదిగని రాశారు, కొంతమందికి క్రిస్టియన్ మాదిగని రాశారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడ బీసీలో ఉంది బిల్లవాల ఏదో ఉంది, ఒక లింగాయత్, కురువ, ఓకే, ఇట్లా కొన్ని క్యాస్ట్లో వాళ్ళు రాసిచ్చారనమాట. సో కాబట్టి దట్స్ నాట్ అవర్ మిస్టేక్, ఇది వాళ్ళ మిస్టేక్. మీరు ఓట్ బ్యాంక్ కోసం మీరు గొడవలు సృష్టించొద్దని కర్ణాటక గవర్నమెంట్ చెప్పింది. కానీ క్రిస్టియన్స్ సైలెంట్గా ఉన్నారు. ఎంత గొడవ జరుగుతుంది, బీజేపీ కాంగ్రెస్ మధ్య గొడవ జరుగుతుంటే క్రిస్టియన్స్ సైలెంట్గా చూస్తున్నారు, ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద కులవాదులు, అంటే కులపిచ్చి వాళ్ళు, క్రైస్తవుల్లో కూడా కులపిచ్చి అనమాట. నేను అందుకే ఇండియన్ సొసైటీలో ఉందని ఆర్గ్యూ చేసింది. అందుకే ఈ క్రిస్టియన్ సొసైటీలు, బిషప్ల ఆర్గనైజేషన్లు, పాస్టర్ల ఆర్గనైజేషన్లో వాళ్ళు సైలెంట్గా ఎందుకున్నారు? వాళ్ళు కూడా ఒకవేళ పబ్లిక్గా పులిపేట మీద కూర్చొని చర్చిలో చెప్పకపోయినప్పటికీ వాళ్ళకి తెలుసు నేను రెడ్డి, నేను కమ్మ, నేను బ్రాహ్మణ్ అని చెప్పి ఆ పాస్టర్లకు కూడా తెలుసు. వాళ్ళు కూడా అనుకుంటుంటారు నువ్వు మాలాడు మాదివాడు. అదే చెప్పాను, చర్చిలోకి వెళ్తే నువ్వు 2 3 ఇవన్నీ అనుకుంటూ ఉంటారు కదా వీళ్ళు చర్చిల్లో. అంటే అర్థం ఆ క్యాస్టిజం మీద వీళ్ళలో కూడా ఉంది క్రిస్టియన్స్లో. కాబట్టి వీళ్ళు సైలెంట్గా చూస్తున్నారు. ఎందుకు? మీరు వెనక ఇదిగోండి మాదిగాని పేర్లు, మాదిగా అనేది నీకు సంబంధం లేదు, ఇది హిందువులకు సంబంధించింది. మాలా అనేది పదం నీకు సంబంధం లేదు, హిందువులకు సంబంధించింది. యాదవ అనేది నీకు సంబంధం లేదు, నువ్వు క్రిస్టియన్గా మారితే ఇంకా నువ్వు మా యాదవ అని పిలుచుకోవడానికి లేదు, అది హిందువులకు మాత్రమే సంబంధం అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా, నేను యాదవుడిని, నేను మాలవుడిని, మాదిగా, నేను రెడ్డి, నేను కమ్మ అని అనుకుంటున్నారు కదా లోపల. ఆ ఫీలింగ్ ఎట్ట మరి? ఇప్పుడు హిందువులకు మాత్రమే ఈ కులాలకు సంబంధించినవి, క్రిస్టియన్స్కి అవసరం లేదంటే ఆ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, క్రైస్తవులకు కూడా. అందుకని వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పాలిగా, అవునండి మాకు క్రిస్టియన్స్లో కులాలు లేవు, ఏం లేవు, మేమందరికి నుంచి మేమెందుకు పిలుచుకోవాలి, మాలా మాదిగా ఇవన్నీ అవసరం లేదు, మేమందరం ఒకటే, బ్రాహ్మణ మాలా మాదిగా మొత్తం ఒకటే, క్రైస్తవులుగా మారిన తర్వాత అని ఎవరు చెప్పట్లా. ఎందుకు? అది చెబితే ఏమైంది, మాలా మాదిగలు బ్రాహ్మణులు వీళ్ళందరూ ఒకటైపోవాలి, వాళ్ళ పిల్లల్ని ఇల్లు పిల్లల్ని చేసుకోవాల్సి వచ్చింది. అది ఇంపాసిబుల్ భారతదేశ ఇండియన్ సొసైటీలో. సో దట్స్ వై ది క్యాస్టిజం వెంట్ డీప్ రూట్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ, నాట్ ద Hindu or Christian Muslim society. Christians smart casteists. Christian leaders are smart casteists, and Christians are not different from Hindus, and they also caste discriminate, caste based churches and caste based Christian pastors సైలెంట్గా చూస్తూ కూర్చున్నారు. మళ్ళీ గవర్నమెంట్ దగ్గర పోయి చెప్తున్నారు యాంటీ కన్వర్షన్లో ఎత్తేయండి అని చెప్తున్నారు, కానీ దీని గురించి మాట్లాడటం వాళ్ళెవరు కూడా. అంటే వెనక తోక తగిలించాలా లేదా అనేది. ఎందుకంటే పాస్టర్లే ఉన్నారు కొంతమంది. జాన్ రెడ్డి గారు పాస్టర్ గారు ఇప్పుడు ఏమంటారు, రెడ్డి అనేది నీకు సంబంధించింది కాదయా, నువ్వు క్రిస్టియన్వి, రెడ్డి అనేది ఓన్లీ హిందువులకు మాత్రమే అని ఆర్గ్యూ చేస్తారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఈ పాస్టర్ జాన్ రెడ్డి ఎడిపోవాలి, ఓకే, అది ప్రాబ్లం. అందుకే వీళ్ళు సైలెంట్గా కూర్చున్నారు, ఎవడు మాట్లాడతలేదని. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెహిమెంట్లీ ఈ బిల్లుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కన్వర్షన్ గ్యారంటీ స్కీమ్ అనేది మార్చారు మీరు దీన్ని. కాబట్టి మేము కర్ణాటక మొత్తం ధర్నాలు చేస్తామని ధర్నాలకు దిగారనమాట. సో 107 క్రిస్టియన్ ముస్లిమ్స్కి సంబంధించిన కొత్త కులాన్ని కనిపెట్టారు మీరు అని చెప్తున్నారు. మేము ఎందుకు కనిపెట్టాము అంటే, అవును నువ్వు ఇప్పుడు ఇంతవరకు హిందూ కురుబా అని ఉంటే ఇప్పుడు క్రిస్టియన్ కురుబా నువ్వు మొదలెట్టావు, నువ్వు అంటే నువ్వు 2 ముక్కలు చేసావు దాన్ని ఆల్రెడీ. సో అంటే 107 హిందూ కులాలు ఉంటే ఇప్పుడు 107 కొత్త క్రిస్టియన్ కులాలను సృష్టించామని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఓకే, ఇప్పుడు వీళ్ళు అంటారు మేము సృష్టించేదా లేదా, ఆ క్రిస్టియన్ కురుబైనా హిందూ కురుబైనా కురుబే కదా అని వాళ్ళు అంటున్నారు. ఓకే, మేము కురుబాలకి రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నాము, క్రిస్టియన్ ముస్లిం హిందువులు కాదనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది. ఓకే, సో దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కన్వర్ట్స్ షుడ్ ఫోర్ఫీట్ ఒరిజినల్ క్యాస్ట్ బెనిఫిట్స్ అపాన్ చేంజింగ్ ఫెయిత్ యాడింగ్ క్రిస్టియన్ ప్రిఫిక్స్ టు హిందూ అని ఇవన్నీ కూడా ఏదో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బీజేపీ లీడర్స్ లైక్ బివై విజయేంద్రను, రవికుమారు, సునీల్ కుమారు వీళ్ళందరూ ఏమన్నారంటే ఈ పాయిజనస్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు, 45 నుంచి 57 నాన్ ఎగ్జిస్టింగ్ సబ్ క్యాస్టుల్ని మీరు సృష్టించారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినవి మీరు వీళ్ళందరికీ కన్వర్షన్ అయినా సరే బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని మీరు ప్రమోట్ చేస్తే ఇప్పుడు బీసీలు మొత్తం క్రైస్తవులుగా మారిపోతారు. ఆల్రెడీ క్రిస్టియన్స్ని అయితే మేము కంట్రోల్ చేసాము, రిజర్వేషన్స్ పోతారా అవి మీకు అంటే, ఎస్సీలు మొత్తం క్రిస్టియన్గా కన్వర్ట్ అయినా కూడా వాడు ఇంకా హిందూ అనే రాసుకుంటున్నాడు కాబట్టి ఇంకా హిందూ పాపులేషన్ పడిపోకుండా అలా ఉంది కొంతకాలం. ఇప్పుడు మీరు బీసీలకి ఓపెన్ చేశారు,
క్రిస్టియన్ కురుబా క్రిస్టియన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు బీసీలు మొత్తం కన్వర్ట్ అయిపోతారు, హిందూ పాపులేషన్ పడిపోయింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ బీసీల మీద పడ్డారు ఇప్పుడు. ఓకే, ఇది కర్ణాటకలో జరుగుతున్న గొడవ. సో కాంగ్రెస్ మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంది, స్ట్రాటజీ చేస్తున్నారు. శివాజీనగర్ని ఆల్రెడీ మీరు సెయింట్ మేరీ మెట్రో స్టేషన్గా మార్చారు. అక్కడ మీరు యూఆర్ ట్రైంగ్ టు బ్రేక్ హిందూస్, అంటే హిందువులు డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే హిందూ కురుబా క్రిస్టియన్ కురుబా అంటే నువ్వు ఆ క్యాస్ట్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హిందువులు డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ కులాన్ని డివైడ్ అంటే వాళ్ళు ఇప్పుడు సరే ఏమో దట్ మీకు అర్థమైంది నేను ప్రతిసారి రిపీట్ చేయటం అంటే. ఓకే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే యాంటీ కన్వర్షన్లు ఎత్తేయడానికి ఇదంతా కుట్ర జరుగుతుంది, మేము ఇది ధర్నా చేస్తాము అని అంటున్నారు. సిద్ధరామయ్య గారేమో మీరు ఎంత ఏడ్చుకున్నా సరే మేము మతాలకు మాకు సంబంధం లేదు, కులాల మీద మేము రిజర్వేషన్ ఇస్తున్నాము, ఎందుకంటే ప్రతి కులపోని పైకి లేపాలని మేము అనుకున్నామని డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారు చెప్పింది. కర్ణాటకలో జరిగినటువంటి గొడవ ఇది. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. ఓకే, సరే ఇప్పుడు అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చర్చిలో నువ్వు 2 3 అనుకునేవాడు, లేదంటే క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన నేను మాలా క్రిస్టియన్ మాదిగా క్రిస్టియన్ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం మీరు మాలా అని పిలుచుకోవడానికి కూడా అర్హులు కాదు, మాదిగా అని పిలుచుకోవడానికి కూడా అర్హులు కాదు, మీరు ఒకసారి రిజర్వేషన్లోకి వెళ్తే అనేది ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. అది థ్యాంక్ యూ, నమస్కారం.